వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథా సంపుటి లౌక్యం నుండి 3 చిట్టిపొట్టి కథలు మీకు వినిపించబోతున్నాను. ముందుగా వినండి. బుజ్జి పెళ్లి చూపులు. బుజ్జిని చూసుకోవడానికి వాళ్ళు సాయంకాలం వస్తారు అన్నారు నాన్న. ఈరోజేనా అమ్మ అడిగింది. అవును, నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను. రాజేష్కి ఆ మాటలు వినగానే ఏదోలా అనిపించింది. 6 ఏళ్ల రాజేష్ ఆ రోజు జ్వరంగా ఉందని స్కూల్కి వెళ్ళలేదు. సాయంకాలం ఇద్దరు వచ్చారు. బుజ్జిని చూశాక కాసేపు బయటికి తీసుకెడతాం అన్నారు. అలాగే నేను వస్తా అంటూ నాన్న కూడా వారితో వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు అమ్మ కొంచెం టెన్షన్గా ఉంది. ఒక అరగంటలో వచ్చారు వెనక్కి. లోపలికి వచ్చి కాసేపు కూర్చున్నారు. బుజ్జి నచ్చినట్టుంది. వాళ్ళేదో డబ్బుల గురించి మాట్లాడారు. నాన్నేదో చెప్పారు. వాళ్లకు నచ్చినట్టు లేదు. వాళ్ళు వెళ్ళగానే నాన్న, ఇది కుదురుతుందని చాలా అనుకున్నాను, కుదరలా అన్నారు. మీరెంత చెప్పారో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు అడిగింది అమ్మ. నేను సరిగ్గానే చెప్పాను, వాళ్లే ఒప్పుకోలే అన్నారు నాన్న. ఎలాగో ఓలా కుదుర్చుకోవాలి కానీ ఇలా వచ్చినవన్నీ పోగొట్టుకుంటే ఎలాగండి? అమ్మకు కోపంగా ఉంది. బుజ్జిని మన దగ్గరే ఉంచుకుంటే ఏమవుతుంది అడిగాడు రాజేష్. కుదరదు నాన్న అని కొడుక్కి సమాధానం చెప్పి భార్య వైపు తిరిగి, 2 రోజుల తర్వాత ఇంకొకళ్ళు బుజ్జిని చూసుకోవడానికి వస్తామని అన్నారులే, అది కుదిరితే బాగుంటుంది అన్నారు నాన్న. ఇప్పటికి 6 మంది చూశారు, ఒక్కటీ కుదరటం లేదు. మనమైనా కొంచెం కాంప్రమైజ్ కావాలి. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండి, కాస్త ఆలోచించండి అంది అమ్మ. నేను అదే అనుకుంటున్నాను. మన కష్టాలు తీరాలంటే ఈసారి ఏమైనా కుదుర్చుకోవాలి అని నాన్న అంటూ ఉంటే రాజేష్ బుజ్జి దగ్గరికి పరిగెట్టాడు. బుజ్జి మీద చెయ్యి వేశాడు. బుజ్జి అంటే చాలా ఇష్టం రాజేష్కి. తను పుట్టినప్పటి నుండి బుజ్జితోనే తిరిగాడు. వెళ్ళిపోతావా అని ఆప్యాయంగా బుజ్జిని ముద్దు పెట్టుకున్నాడు. అవునన్నట్టు తల ఊపింది. బుజ్జి అనబడే వాళ్ల మారుతి జెన్ కారు. అది అమ్మితే గాని వాళ్ళ అప్పులు తీరవు మరి. ఇప్పుడు విందాం నేల తల్లి కథానిక. ఒక్కసారి ఊరికెళ్ళి రావాలిరా, కొడుకు సూర్యంతో అన్నాడు వీరభద్రం. ఇప్పుడు నాకు వీలవదేమో నాన్న, నేనొక్కడనే వెళ్ళగలను. మీరు అలా అన్నా పంపలేను. ఈ వయసులో మిమ్మల్ని ఒక్కరిని పంపితే నలుగురు ఏమనుకుంటారు అయిష్టంగా అన్నాడు సూర్యం. ఇల్లు పడగొట్టి వేరే కడదామనుకుంటున్నారని ఫోన్ చేశాడు రామయ్య. ఒక్కసారి మీ అమ్మ తిరుగాడిన ఇల్లు చూసొస్తాను. అలాగే ఓసారి మన పొలం అది కూడా. ఆ మాటకు సూర్యం జవాబు చెప్పలేకపోయాడు. ఇవి పోగొట్టుకోవడానికి కారణమైన విషయం గుర్తొచ్చి సూర్యం తలదించుకుంటే వీరభద్రం నెమ్మదిగా రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. గతం అనే పుస్తకం పేజీలను వెనక్కి తిప్పింది. ఒకప్పుడు సొంతూళ్ళలో తరాలుగా వచ్చిన పొలాలు సస్యశ్యామలంగా ఉండి అన్నార్తిని తీర్చి క్రమంగా వానలు లేక పంటలు పండక ఆదాయం తక్కువై సూర్యం చదువుకు కూడా కొద్దిగా అమ్మేశాక మిగిలిన 2 ఎకరాల్లో ధైర్యం చేసి అప్పు తీసుకుని మరీ బోరు వేసినప్పుడు నీరు పడితే మురిసిపోయిన ఆ కాలం ఎక్కువ నిలవలేదు. రాళ్లు పగిలే ఎండల్లో బోరు ఎండిపోయింది. చిన్నప్పుడు వరిమడి మీది చల్లని గాలి పలకరింపు కలలాగే మిగిలిపోయింది. అప్పు మిగిలింది. సూర్యం కూడా చదువైన వెంటనే ఉద్యోగం చేరిపోయాడు. 2 ఏళ్లకే పెళ్లి చేసేద్దామని భార్య పట్టుపడితే సూర్యానికి మేనమావ కూతుర్నిచ్చి పెళ్ళయిందనిపించారు. దురదృష్టం వెంటే నడుస్తుందనిపించేలా సూర్యం కొడుకు శివ డాబా మీద నుండి కిందపడి వెన్నెముక దెబ్బతిని వాడి ఆపరేషన్ల కోసమై డబ్బు మంచినీళ్లల్లా ఖర్చయింది. డబ్బు చాలక వీరభద్రం సాయం సూర్యానికి అవసరమైంది. విధి లేక పొలం అమ్మే పరిస్థితి వచ్చింది.
కానీ చివరికి శివ కాళ్ళు చచ్చుబడిపోయి వీల్చైర్కి పరిమితమైనప్పుడు కుటుంబానికి మనస్తాపమే మిగిలింది. వారసుడు ఇలా కావడం వీరభద్రం దంపతులకు తీరని బాధ మిగిల్చింది. క్రమంగా అప్పుల వడ్డీలు పెరుగుతుంటే వాటి బారి నుండి తప్పించుకుంటే మేలనిపించింది. ఊళ్ళో తాముంటున్న తరాల నాటి ఇల్లు బేరానికి పెట్టిన రోజున చాలా బాధపడ్డారు వీరభద్రం దంపతులిద్దరూ. తను పుట్టి పెరిగిన ఇల్లు కూడా పోగొట్టుకుంటున్నందుకు వీరభద్రానికి ఏడుపు ఆగలేదు. అతన్ని ఓదార్చింది భార్య కమలమ్మ. ఇక ఊళ్ళో ఉండే అవసరం కనిపించక సూర్యం దగ్గరికే వెళ్ళ నిశ్చయించుకున్నారు. అలా ఊరు కదిలి రావడం తప్పనిసరవడంతో సామాన్ సర్దాక చివరిగా వంటింట్లో గూట్లో గోడకతికించిన అద్దంలో కమలమ్మ చూసుకోవడం వీరభద్రం దృష్టిని దాటిపోలేదు. కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆ అద్దం అంటే ముచ్చట పడింది. గోడకే అతికించేశారు కాబట్టి అది పగిలిపోలేదు ఎన్నేళ్లైనా. సూర్యం దగ్గరికి వచ్చాక అన్నిటికీ తోడుగా నిలిచారు. బయటికెళ్ళి హాయిగా ఆడుకోవలసిన మనవడు కుర్చీలోనే ఉండాల్సి రావడం చూసి బాగా బాధపడ్డారు. మనవడి ఆరోగ్యం కోసం పూజలు చేస్తూ మానసికంగా అలసిపోయిన కమలమ్మ ఒకరోజు హఠాత్తుగా లోకాన్ని విడిచి వెళ్ళింది. ఆమె పయనంతో వీరభద్రం కృంగిపోయాడు. వరస విషాదాలు ఆ ఇంట నాట్యం చేస్తుంటే అన్నీ అనుకున్నట్టు జరగవే అన్నది నిదర్శనమైంది. సూర్యం దంపతులు ఒకవైపు కొడుకు పరిస్థితి, మరోవైపు తల్లి మరణం బాధ పెడుతున్నా వీరభద్రం ఆరోగ్యం గమనించుకుంటూ ఉన్నారు. స్థలం మార్పిడి కోసం సూర్యం ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్కు ప్రయత్నిస్తున్నాడు. 2 రోజుల క్రితం వీరభద్రానికి స్నేహితుడు రామయ్య ఫోన్ చేసి ఊళ్ళో అమ్మేసిన వారి ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెబితే ఇంటినొక్కసారి చూడాలన్న కోరికను జయించలేక సూర్యంతో చెప్పాడు. నాన్న ఊరికి వెడతానంటే కాదనలేకపోయాడు సూర్యం. బస్సులో పంపడానికి ఇష్టపడక అప్పు తీసుకుని ఒక అద్దెకారు మాట్లాడాడు. అనుకున్నట్టుగానే పల్లెకు పొద్దున్న బయలుదేరుతూ కోడలు వాణితో, నాకొక బాక్సులో కాస్త మజ్జిగ అన్నం ఇవ్వమ్మా, దారిలో ఆకలనిపిస్తే తింటాను అన్నాడు. మళ్ళీ చీకటి పడకుండా వచ్చేయండి మావయ్య అంది చిన్న టిఫిన్ బాక్స్ అందిస్తూ. ఆ ప్రయాణం తర్వాత వీరభద్రం చాలా స్తబ్దుగా ఉండేవాడు. పొలం, ఇల్లు, జ్ఞాపకాలు నాన్నను కలిచివేశాయని సూర్యానికి అనిపించింది. మోకాళ్ళ నొప్పులు అంటూ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈ మధ్యకాలంలో సూర్యం తండ్రికి అప్పుడప్పుడు ఆయాసం రావడము గమనించాడు. వాణి కూడా ఎంతో శ్రద్ధగా మామగారికి సేవ చేయసాగింది. ఒకరోజు వీరభద్రం కళ్ళు తిరిగి తూలి పడితే వెంటనే ఆసుపత్రి చేర్చాడు. రక్త పరీక్షలు, ఈసీజీలు అన్నీ అయ్యాక చిన్న హార్ట్అటాక్ వచ్చిందని 2 రోజులకి మందులిచ్చారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆసుపత్రి నుండి ఇంటికొచ్చిన నీరసం తగ్గక మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి వీరభద్రానిది. ఒకరోజు సాయంకాలం సూర్యాన్ని పిలిచి, నేను ఎక్కువ రోజులు ఉండనేమోరా సూర్యం అన్నాడు. ఎందుకలా అంటారు నాన్న? ఇప్పుడు మంచి డాక్టర్లు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు కూడా ఆయుష్ ఉన్నంత వరకే కదరా కాపాడతారు అని ఆపి, ఒరేయ్ నాదో చిన్న కోరిక అన్నాడు మెల్లిగా. ఏనాడు ఏమీ అడగని వ్యక్తి అలా అంటుంటే బాధేసి, చెప్పు నాన్న ఆతృతగా అడిగాడు సూర్యం. నా పెట్టెలో ఒక బాక్సు పెట్టానురా. ఒకవేళ నేను చనిపోతే ఆ బాక్సు తీసి చూడు. నెమ్మదిగా చెప్పాడు. అలాగే నాన్న అన్నాడు సూర్యం. ఆ రోజు రాత్రే వీరభద్రం బాత్రూంకి వెడుతూ గుండె పట్టుకుని బాధగా పక్కకు పడబోతుంటే సూర్యం పట్టుకున్నాడు. తల పక్కకు వేలాడేసరికి కింద పడుకోబెట్టి గుండెల మీద చెయ్యి వేసి బాగా నొక్కినా కదలిక లేకపోవడంతో ముక్కు దగ్గర వేలు పెట్టాడు. శ్వాస ఆగిపోయింది. చెయ్యి నాన్న మీద అలాగే ఉంచి ఏడుపును ఆపుకుంటూ, వాణి, నాన్న పెట్టెలో ఏదో బాక్స్ ఉందన్నారు, తీసుకురా అనగానే వాణి లోపలికెళ్ళి బాక్స్ వెతికి తీసుకొచ్చింది. ఆతృతగా తెరిచాడు సూర్యం. అందులో ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఒక చీటీలో, సూర్యం, ఇది మనల్ని పోషించిన పొలం మట్టి, అడుగున ఒక అద్దం ఉంది. అది మీ అమ్మ కాపురానికి వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో వాడిన అద్దం. నేను చనిపోయాక దాన్ని నా పక్కనే ఉంచి పొలం మట్టిని నా మీద చల్లు
అని రాసుంది. అది చూడగానే ఏడుస్తూ, తాతల నాటి ఇల్లు పొలం అమ్మేయకుండా ఉండాల్సింది వాణి. ఇందులోనే నాన్న ప్రాణం ఉండేది. ఈ మట్టి కోసమే ఊరికి వెళ్ళొచ్చారేమో అని వాణి చెయ్యి పట్టుకుని ఏడ్చాడు సూర్యం. వీరభద్రం కోరిక మేరకు ఆయన పక్కన అద్దం పెట్టి ఆయన మీద మట్టి వేసి అంత్యక్రియలు పూర్తి చేశాడు సూర్యం. డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన లౌక్యం కథా సంపుటి నుండి మీరు విన్న ఈ కథ పేరు నేలతల్లి. ఇప్పుడు మరో కథ విందాం. కథ పేరు ప్రాధాన్యం. మరోసారి తడిమింది పెళ్లి ఫోటోని. నవ్వుతూ తన పక్కన నుంచున్న సురేష్ కళ్ళల్లో ఎంత మెరుపో. కడుపులో ఒక చిన్న కదలిక. ఒక్కసారి కడుపు మీద తడుముకుంది. సురేష్ అంకురం అనుకునేసరికి కళ్ళు మసకబారి ఎదురుగా ఉన్న ఫోటోలో సురేష్ కనుమరుగైనట్టు అనిపించి ఏడుపొచ్చింది. నిజమే, సురేష్ కనుమరుగయ్యాడు. ఈ లోకంలోనే లేకుండా కనుమరుగయ్యాడు. అంతా తన వల్లే. పక్కనే ఉన్న టేబుల్ మీద ఫోటో పెట్టి మెల్లిగా పరుపు మీదకు వాలి కళ్ళు మూసుకుంది సునీత. జీవితం కళ్ల ముందు సినిమాలా కదలసాగింది. ఎంబీఏలో సీనియర్ అయిన సురేష్కు సునీత మీద ఇష్టం ఉన్నట్టు గమనించిన సునీత ఫ్రెండ్స్, ఏమిటే బాబూ, చదువులోనూ క్యారెక్టర్లోనూ స్పెషల్ అని, మిస్టర్ స్మార్ట్ అని అందరూ పడి చస్తుంటే అతనేమో నీ వెంట పడుతున్నాడు అని అన్నప్పుడు అతన్ని ఎక్కువగా గమనించసాగింది సునీత. క్లాస్ నుండి బయటకు రాగానే లంచ్ టైంలో సరదాగా క్యాంటీన్లో కాఫీ తాగుతున్నప్పుడు కనిపించేవాడు. సురేష్ నిజంగానే స్మార్ట్ పర్సనాలిటీ. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి పెరగడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఫోన్ చేసుకోవడాలు కలుసుకోవడాలు మొదలయ్యాక, సునీ, నాకు ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విజయవాడలో ఉద్యోగం, చేరగానే పెళ్లి చేసుకుందాం. మీ ఇంటికొచ్చి మీ నాన్నతో మాట్లాడినా అని సురేష్ అడిగితే, వద్దొద్దు, ముందుగా నేనే ఒకసారి ఇంట్లో చెప్తాను నీ గురించి అంది సునీత. సరే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అన్నాడు సురేష్. సునీత ఇంట్లో వివరాలు చెప్పగానే, వాడి కులం మనకంటే తక్కువ కులం, ఎలా ప్రేమిస్తావు? కులం తక్కువ వాడిని చేసుకుంటే మన పరువు ప్రతిష్ట ఏమవుతాయి? ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇందుకేనా మిమ్మల్ని చదివించేది అని తిట్టాడు నాన్న. కులం చూసి ప్రేమించరు నాన్న. మనిషి వ్యక్తిత్వం చూశాక అతను చూపే ప్రేమతో నన్ను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం చాలు. మేమేమీ పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మీకు చెప్పి ఒప్పించి అప్పుడే చేసుకోవాలనుకున్నాం. అందుకే మొదట మీకే చెప్పాను. అయితే మేము వద్దన్నా చేసుకుంటావా? కోపంగా చూశాడు కూతురి వైపు. ఇంకోని నా మొగుడుగా అంగీకరించలేను. ఇంకేం చేయమంటావు? సునీత జవాబుకు కోపం తారాస్థాయికి చేరుకుంది తండ్రికి. మాటకు మాట ఎదురు చెప్తావా? చెంప చెళ్ళుమనిపించాడు. సునీత చెయ్యి పట్టుకుని ఫోన్ లాక్కుని రూమ్ దాకా లాక్కెళ్ళి లోపల తోసి భార్యతో, జానకి, ఈ రూమ్కి తాళం వేయి అని విసురుగా బయటకు వెళ్ళాడు కోపంతో. అంతే. ఆ తర్వాత సునీత కనిపించలేదెవ్వరికి. ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ అంటోంది. ఇంటికి సునీత ఫ్రెండ్ భవానీ వచ్చినా ఊరికెళ్ళిందని, వచ్చాక కాలేజీకి వస్తుందని చెప్పారు వాళ్ళ అమ్మగారు. సునీతకేమైపోయిందో తెలియక బాధపడుతున్న సురేష్ని చూడలేక కాలేజీలో అతని ఫ్రెండ్స్ అందరూ డిటెక్టివ్లై సునీతను ఒక పల్లెకి వాళ్ళ చిన్నాన్న దగ్గరికి పంపేశారని తెలుసుకున్నారు. పెద్దల ఎత్తుకు పై ఎత్తు వేసి ఫ్రెండ్స్ అంతా కలిసి సునీతను ఇంటి నుండి తప్పించి ఒక చిన్న గుడిలో పెళ్లి చేసేయడమే కాక రహస్యంగా ఆ దంపతుల్ని విజయవాడ వరకు పంపారు. అక్కడున్న 3 నెలల కాపురంలో ఒక్కరోజు కూడా భయం లేకుండా ఉన్నారు ఆ దంపతులు. హాయిగా తిరిగారు. సునీతకు నెల తప్పింది. ఒంటరిగా ఉండడం కష్టంగా అనిపించి, ఇన్ని రోజులు మా నాన్న నా గురించి ఆరా తీయలేదంటే, ముందుగా ఒకసారి మీ అమ్మ వాళ్ళని కలిసి అక్కడి నుండి నాన్న దగ్గరికి వెళ్ళొద్దాం సురేష్, నేను ప్రెగ్నెంట్ అంటే సంతోషిస్తారేమో అంది.
మా అమ్మ వాళ్ళు ఆహ్వానిస్తారు, మీ వాళ్ళ సంగతి తెలీదు అన్నాడు సురేష్ సందేహంగా. ఏం పర్వాలేదు, నేను నచ్చ చెప్తానుగా అంది ధైర్యంగా. సునీతకి ఈ సమయంలో కావాల్సింది సంతోషం అని సురేష్ అంగీకరించాడు. టాక్సీలో ప్రయాణం కట్టిన సురేష్, సునీత ముందుగా సురేష్ తండ్రి ఇంటి దగ్గర దిగారు. సంతోషంగా ఆహ్వానం పలికారు వాళ్ళు. సునీత ప్రెగ్నెంట్ అని మురిసిపోయారు. ఆ రోజు రాత్రి బెడ్రూమ్లో, సురేష్, నాకిప్పుడెంతో ఆనందంగా ఉంది. రేపిలాగే మా నాన్న దగ్గర కూడా జరిగితే అంతా సుఖాంతమే కదూ అంది సునీత ఆ రాత్రి సురేష్ కౌగిలిలో ఒదిగిపోతూ. తెల్లవారుజామున తలుపులు బాత్తుంటే ఏమైందని వెళ్ళి గడియ తీసిన సురేష్ని ఒక్కసారిగా బయటకు ఈడ్చి మెడ నరికాడు ఒకడు. ఇంకొకడు గట్టిగా అరుస్తున్న సునీతను చెయ్యి పట్టి లాగుతుంటే తలుపు ముందు నేల మీద గాయపడిన అత్తామామల్ని చూసి గట్టిగా అరుస్తూ అతని చెయ్యి కొరికి విడిపించుకుని బయటకు పరిగెత్తింది సునీత. ఆమె కేకలకు చుట్టూ జనం చేరడంతో అంతా పారిపోయారు. మరుసటి రోజు తెగనరికిన సురేష్ కుటుంబ సభ్యుల ఫోటోలు, హృదయ విదారకంగా రోదిస్తున్న సునీతను చూపిస్తూ రకరకాల కథనాలతో మీడియా బిజీ అయింది. టీవీలలో సునీతను అంతా ప్రశ్నిస్తున్నారు. టీవీలలో సునీతను ప్రశ్నిస్తున్న వారితో, కూతురు జీవితం కంటే కులానికే ప్రాధాన్యం ఇచ్చి పరువు కాపాడుకునే వాళ్ళకి నేనిచ్చే సమాధానం ఒక్కటే. నేను ధైర్యంగా నిలబడి ఈ బిడ్డను కని నా భర్త సురేష్ ఆత్మకు శాంతి కలిగించడమే కాదు, సమాజానికి కులం కంటే గుణం గొప్పది అని నిరూపిస్తాను స్థైర్యంగా అంటోంది సునీత. మీడియా వల్ల కొన్ని కంపెనీలు సునీతకు ఉద్యోగం, మరికొందరు ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. ఛానల్స్లో సమాజానికి ఏది ప్రాధాన్యం అన్న అంశంపై చర్చ జరగడం ప్రారంభమైంది. ఇప్పుడు మీరు విన్న కథ పేరు ప్రాధాన్యం. ఇవాల్టి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథా సంపుటి లౌక్యం నుండి 3 కథానికలను విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.